మరి మనం చేరాపురి యాదగిరి దగ్గరకు వచ్చినాం. యాదగిరి అంటేనే పాటల పూదోట, ఎన్నో అద్భుతమైన పాటలు అన్న దగ్గర ఉంటాయి. మరి అన్నతోటి ఈ రోజు మన గుర్తింపు టీవీ ద్వారా మన ప్రేక్షకులందరికీ పసందైన పాటలు వినిపిద్దాం. యాదగిరి అన్న నమస్తే. నమస్తేనా. మరి నీ నోటి ద్వారా ఒక మంచి పాట మా ప్రేక్షకుల కోసం. అన్న ఓకే అన్న, పాడతా. మంచి పాట పాడే ముందు అమ్మ పాట, అదే మంచి పాట. అమ్మ పాట కంటే మించింది లేదు, ఒకసారి పాడన్నా. పాడుతున్నా. అమ్మ ఆనకు పాడమ్మావు కమ్మని జోల పాట, అమ్మ ఆనకు పాడమ్మావు తీయని లాలి పాట, జ్వలించనమ్మా నా హృదయములో జలపాతములా నీ పాట, జీవించునమ్మా జనని పాట, ఇది జగతి నేల పాట, ఇది జనులు పాడే పాట. అమ్మ ఆనకు పాడమ్మావు కమ్మని జోల పాట, అమ్మ ఆనకు పాడమ్మావు తీయని లాలి పాట. పిల్లలో దాచుకొని పాలిచ్చిన నీ ప్రేమ, హత్తుకొని నన్నెత్తుకొని నువ్వు మురిసిపోయిన హావేళ, పొత్తిళ్లలో దాచుకొని పాలిచ్చిన నీ ప్రేమ, హత్తుకొని నన్నెత్తుకొని నువ్వు మురిసిపోయిన హావేళ, గుండెల మీద తన్నిన గాని ముద్దులిచ్చి మురిశావమ్మ, గుండెల మీద తన్నిన గాని ముద్దులిచ్చి మురిశావమ్మ, సృష్టికే నువ్వు జన్మనిచ్చిన మాతృమూర్తివమ్మా, నువ్వు సృష్టికర్తవమ్మా. నిజంగా యాదగిరి అన్న అన్న నువ్వు అద్భుతంగా వాడతావు. నిన్ను చూస్తేనే సగం మంది ప్రేక్షకులు నవ్వుతారు. అన్న ఇది నిజం, చాలా మంది అనగా నేను కూడా విన్నా. అయితే అన్న, ఒక విలేజ్ లో ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే ఆ ప్రోగ్రామ్ చేస్తూ చేస్తూ కూర్చున్న పబ్లిక్ బోర్ రాకుండా ఇట్లా పాడుకుందాం అన్నట్టు, కామెడీగా పాటలు పాడుకుందాం. అంటే మీరు బాగా సబ్జెక్ట్ చెప్పుకుంటూ మళ్ళీ వీళ్ళకి బోర్ రావద్దు, అవును, ఖుషి కావాలి. గట్లా. ఖుషి అయితే మళ్ళీ మధ్యలో మధ్యలో బుడ్డక తెత్తు, ఎత్తుంటే. అదే బుక్క తెప్పితే అడకత బుడ్డక గది గది ఆ కోపకి ఎందుకు నీది. ఒకసారి అట్లాంటి ఏమన్నా అవునాయన్న, ఏదైనా కామెడీ ఉంటే ఇక చెప్తా అన్న. అయితే ఎట్లా అంటే అది వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ లో మధ్యలో, అయ్యో అన్న నా భార్యకు నాకు పెద్ద గొడవ అయిందన్న రాత్రి అంటే, ఇంకొక మధ్యలో ఉంటాయని అడిగేది. ఏం గొడవరా బాబు, ఏం గొడవ అయింది, ఎందుకయింది అంటే చెప్పేవాడిని నేను. నువ్వు ఎప్పుడు నేను ఎప్పుడు ఎట్లా చెప్తావు? ఎట్లంటే, కళ్ళు దాగుతో లొల్లి చేస్తావు, కళ్ళు దాగుతో లొల్లి చేస్తావు, కళ్ళు మీద మనురో మొగుడా, కళ్ళు దాగుతో లొల్లి చేస్తావు, కళ్ళు మీద మనురో మొగుడా, కళ్ళు దాగుతావు లొల్లి చేస్తావు, కళ్ళు మీద మనురో మొగుడా, కళ్ళు దాగుతూ లొల్లి చేస్తావు, కళ్ళు మీద మనురో మగుడా, కళ్ళు తాగుతావు లొల్లి చేస్తావు అని నా భార్య అనేది అని చెప్పేవాడిని. అట్లా అంటే మరి నువ్వేమన్నావు నీ భార్య ఎట్లా అంటే అడిగాడు. ఇక మా భార్య ఏమన్నా నేనేమనుకున్నా, చెప్పరాని నాకు తిప్పలున్నాయి, షేరే దాగిన్నే పెళ్ళమ్మ, 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 చెప్పరాని నాకు తిప్పలున్నాయి. నేననేవాడిని. షేర్ అంటే లీటర్ అంటే మామూలుగా కలిసి లీటర్లు పాలు అంటారు. ఇప్పుడు పాలు ఎన్ని తెచ్చావు, షేర్ ఎన్ని షేర్లు ఇస్తాయో భార్య పాలు అంటారు చూడు, అట్లా. అంటే ఇప్పుడు అంతా మన కంప్యూటర్ కాలం అయింది, మా పిల్లలకు కూడా పాలు షేర్ అంటే ఎంతమంది తెలుసు మా ప్రేక్షకులకు? షేర్ అంటే తెలియదు, లీటర్ అంటారు పాలు, లీటర్ అంటారు. కానీ అప్పట్లో షేర్ అనదు. అరే భార్య ఎన్ని షేర్లు ఇస్తుందిరా మాట్లాడుకుంటారు. ఇది బలరపాల కాడ షేర్ నేను చిన్నగా ఉన్నప్పుడు సారా కూడా షేర్, అదే మరి దీన్ని అంతేనా? షేర్ సారా చెప్పరాని నాకు తిప్పలున్నాయి, షేరే దాగిన్నే పెళ్ళమ్మ, చెప్పరాని నాకు తిప్పలున్నాయి, షేర్ తాగి ఓకే, 1 లీటర్ తాగిండు. ఇక ఇట్లా బాగా జోకులు చేసేదన్నా. మరి ఆమె చెప్పరా అంటే ఆమె ఏమనుకున్నావు, చిన్న పూరానికి యాంగే లేదు, పెద్ద పూరానికి షెడ్డే లేదు, బట్టలు దేపోరో మొగుడా, చిన్న 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 పూరానికి షెడ్డే లేదు. నా భార్య అనేది దాని సమాధానం ఎట్లా చెప్తానుకున్నావు, ఓ పెళ్ళావా బట్టలు దొడుగుతే బట్ట పడతారు, ఓ పెళ్ళావా బట్టలు దొడుగుతే బట్ట పడతారు, బరివెతలు సన్నే పెళ్ళమ్మ, బట్టలు దొడుగుతే బట్ట పడతారు, బరివెతలు సన్నే పెళ్ళమ్మ, బట్టలు దొరికితే బట్ట పడతారు. ఇలాంటి జోకులు వేసుకుంటే పబ్లిక్ నవ్వేది. అంటే బట్టలు లేకపోతే నిజంగానే బక్క అవుతారా? బట్టలు దొరికితే ఏదో పాడున్నది పాడే కదా, దాని గురించి మాకేమరికన్నా. ఇదేదో లాజిక్ మంచిగా ఉంది, మా వాళ్ళ గుడి కానీ చెప్తే బట్టలు లేకపోతే బట్టలు లేదు బక్కవాడేమో కానీ కట్టెలు దొరికి అప్తాను జైలుకెత్తారు. అంతేగా
ఎందుకంటే అదొక న్యూసెన్స్ అవుతుంది. అదే అదే రోడ్డు మీద పిచ్చోళ్ళు కనబడితేనే వాళ్ళకి ఏమో లేకపోతే నీయసొంటోళ్ళు జ్ఞానవంతులు వాళ్ళకి అగ్గిలాగా తొలగిస్తారు. అంటే ఈ జోక్ బాగా నవ్వేదా? నవ్వేది బాగా నవ్వేది. బట్ట దొరికితే బక్క చిన్నోడికి షెడ్ లేదు, అంగి లేదు, మా కాళ్ళు తాగుతావు, లొల్లి చేస్తావు, ఇంత రోజు కొన్ని ఇళ్ళల్లో నడిచేది ఇది కదా. అరే మా ఇంటికాడ మా పక్క ఇంటికాడ గిట్ల అవుతారని నవ్వుకునేది. ఓకే ఓకే. అంటే నువ్వు చెప్పే సబ్జెక్ట్ లో బోర్ రాకుండా మధ్యలో మధ్యలో బుడ్డ కథ లెక్క ఈ కథ కూడా ఇష్టం. నిజంగా యాదగిరన్న నువ్వు ఎట్లా నేర్చుకున్నావు ఈ పాటలన్నీ? అన్న అప్పుడు ఇక పోయినా తోటి ఇంకో గురువు లెక్క కలిసి ఇక వాళ్ళతో వెళ్ళిపోయినా. అంతేనా? అంతే. అద్భుతంగా అంటే అప్పటి పాత పాటలు గాని పాత జోకులు గాని విన్నా ఒక 10 మందిని కుసుండబెట్టి 1 గంట 2 గంటలు ఆపాలన్నా ఆ జోకులకు ఆ పాటలకు ఆ శక్తి ఉంది. పల్లెల్లో అప్పటి పాటలు గమ్మత్తుగా ఇంకా పల్లె. మరి పల్లెల్లో పాడుకునే ఇప్పుడు షేన్లలో గాని ఈ బాయిల కాడ గాని అద్భుతంగా నీ బాయి నీ షేన్ చూస్తుంటే వెనకటి పల్లెలు యాదకొస్తున్నాయి నాకు. వెనకటి ఒకసారి యాదకొస్తున్నాయి. ఆ వెనకటి పాటలు ఒకసారి వాడే ఒక్కటి పాట. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామజను కాటి కడ తప్పినాదో నా పల్లె ఎటుగాని తీరహినాదో దేవా బురద పొలములో నా కోటొక్క పాటలతో పూటకారెగరాలు నాటి పెట్టేదమ్మ కోయిల గొంతులే మేమంత గొంతెత్తి కొండారా శివంత పాడేదమ్మా ఒక్క తల్లి పిల్లలోలే మేమంతాయు మధ్యాహ్నము పూట సద్దురు దీని పుత్త నాట్ల మీద పుట్టేటట్టు చేసి పిల్ల జల్లాతోటి సల్లంగా బతికేది నాటి కూలి లేడవాయే నేడొక్క పూట కూడా గడవదాయే రామ ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నమాయే రామ సుక్క పొద్దున లేచి ఊడ్చి చల్లుకొని పొద్దు మా పూరెండు కూళ్ళు వేసొచ్చేది అందరికి వడ్డించి తిరిపండేటి సల్లి కద్దు మరా తిరి పొద్దు పోయేది అత్తకు మామకు బావకు మరిదికి ఎదురు మాట్లాడకుండే ఏరు పడదామన్న పోరు లేకుండేది ఒక్క కుండలు దీని పొత్తులే ఉండేది అత్త మామ బావాలంటే రోజుల లెక్కనే లేకుంటావాయే రామ ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నమాయే రామ. ఈ పాటలు ఉన్న ముచ్చడంతో బరాబరే కదా. అంటే అప్పట్లో విలువలు కూడా అట్లుండే. మామొస్తే పక్కకు ఉండాలి, బావ వస్తే లేచి మాట్లాడాలి. ఇప్పుడు అట్లా ఏం లేదు. బావ మాత్రం ఒక బండి మీద పోతారు. ఇప్పుడు ఒకటే బండి ఒక బండి మీద పోతారు. జనరేషన్ అత్త మామ ఒక దగ్గర కూర్చుంటారు. అత్తకు మామకు ఎదురే లేదు. అన్న మంచి పాట పాడినావు. మొట్టమొదట జన్మనిచ్చిన అమ్మని మించిన దైవం లేదని అమ్మ పాట పాడినావు. మరి ఒక మంచి యాదగిరన్ అంటేనే హుషారు, జోకులు, నవ్విస్తాడు అని మా ప్రేక్షకులు అందరికి తెలుసు. చాలా మందికి నువ్వు సుపరిచితులు కాబట్టి మరి ఒక మంచి హుషారైన పాట అన్న. ఊరికి ఉత్తరాన ఊడల మర్రి చందనాలో సులోచనాల రాధ ప్రమీలో చందనాలో సులోచనాల అరే ఊడాల మర్రి కింద కోరెలి పుట్టో చందనాలో సులోచనాల రాధ ప్రమీలో చందనాలో సులోచనాల అరే ఊడాల మర్రి కింద కోరెలి పుట్టో చందనాలో సులోచనాల రాధ ప్రమీలో చందనాలో సులోచనాల అరే కోరెల్లి పుట్టలోన కోడెనగన్న చందనాలో సులోచనాల రాధ ప్రమీలో చందనాలో సులోచనాల అరే ముక్కిసి 36 పుట్లు పెట్టిందో చందనాలో సులోచనాల రాధ ప్రమీలో చందనాలో సులోచనాల అరే ముక్కిరిసి 36 ముక్కిరిసి 36 ముక్కిరిసి ఎలా ముక్కిరిసి అరే ముక్కిరిసి 36 పుట్లు పెట్టిందో చందనాలో సులోచనాల రాధ ప్రమీలో చందనాలో సులోచనాల. అద్భుతం అన్న. అంటే ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, నువ్వు పాటలు పాడబోతున్నావు కదా, మరి ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం నడుస్తుంది అన్న? ఇప్పుడు ఎక్కువ ఏం ప్రోగ్రామ్స్ లేవు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాకముందు స్వచ్ఛంద సంస్థలు ఉండేటి. ఆ సంస్థల ద్వారా పోయేది డిపిఆర్ ఆఫీస్ ఉండేది. డిపిఆర్ ప్రోగ్రామ్ సంక్షేమ పథకాల గురించి చెప్పేవాళ్ళము. అలాంటిది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకాలన్నీ జాబ్ వచ్చిన వాళ్ళే మాత్రమే చెప్పాలి. అంటే తెలంగాణ ఉద్యమంలో చేసిన కళాకారులు మస్తు మంది ఉన్నారు. కానీ కొంతమంది వారి ఉద్యోగం అంటూ ఇచ్చినట్టు ఆ ఉద్యోగం చేస్తున్న వాళ్ళే ఈ కార్యక్రమాలు చేయాలి తప్ప మాలాంటి ఉద్యోగం రా నిరుద్యోగులము ఎక్కడన్నా వేరే ప్రైవేట్ ప్రోగ్రామ్స్ పట్టుకొని చేసుడు తప్ప కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏం లేవన్నా. అంటే తెలంగాణ వస్తే కళాకారుల బతుకులు మారుతాయి, సంస్కృతి మన సాంప్రదాయం అని అంటుండ్రు కాబట్టి ఎంతో గొప్పగా అని చెప్పేసి ఉద్యమంలో పాల్గొన్న ఇలాంటి కళాకారులకి కొందరికి చుట్ల మిగతా వాళ్ళకి ఇవ్వకపోవట్ల వృత్తి కళనే జీవనాధారంగా నమ్ముకున్న వాళ్ళకు పరిస్థితి గడ్డే పరిస్థితి. అవునన్నా. ఓకే అన్న, మరి మీ వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు రావాలి.
మరి యూట్యూబ్ ఏమన్నా మీరు చాలా మంది కళాకారులు యూట్యూబ్లు పెట్టుకొని పాటలు చేసుకుంటున్నారు కదా, అవునన్నా. అట్లా మీరు ఏమన్నా చేయలేదా? ఏం లేదన్న, ఒక 2 షార్ట్ ఫిల్మ్ తీసిన, ఆ, అంతేగాని నాకు సపరేట్ యూట్యూబ్ అంటూ ఏం లేదు. ఛానల్ లేదు. లేదు. మరి రెగ్యులర్ గా ఏం చేసి బతుకుతారు? ఇప్పుడు నేను ఈ వ్యవసాయం చూసుకుంటూ, బర్లా చూసుకుంటూ, ఈ గవర్నమెంట్ హాస్పిటల్, సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీగా చేస్తా అన్న. గవర్నమెంట్ హాస్పిటల్ సెక్యూరిటీ. అవునన్నా. గవర్నమెంట్ జాబా? గవర్నమెంట్ కాంటాక్ట్. కాంటాక్ట్. అవును. ఓకే, అది చేసుకుంటూ హలో అందరికి నమస్తే, నేను మీ తెలంగాణ యాదనను. ఇక తెలంగాణ యాదన అంటే తెలంగాణ ముచ్చట్లు చెప్తా కదా. గుర్తింపు టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు మరొకసారి కళాబంధనాలు. ఎంతో మంది కళ ఉండి పాటలు పాడే ప్రతిభ ఉండి వేదికలు దొరకక ఎదురు చూస్తున్న మట్టిలో మాణిక్యాల కోసం ఈ రోజు వచ్చింది గుర్తింపు టీవీ. మరి మీ పాటలు వేదిక కల్పించి మీకు మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే కార్యక్రమమే మా గుర్తింపు టీవీ ఛానల్ చేస్తుంది. మరి ఎంతో మంది కళాకారులను వాళ్ళ పాటలు వాడిపించి వాళ్ళలో ఉన్న కళా నైపుణ్యాన్ని ప్రపంచానికి సాటి చెప్పే క్రమంలో గుర్తింపు టీవీ ఏర్పాటు చేసినటువంటి పసందైన పల్లె పదాలు